మీరు ఇప్పటివరకు తీసిన మూవీస్ అన్ని ప్రొడ్యూస్ చేసిన మూవీస్ అన్నిట్లలో కూడాను ఇందులో కూడా అసలు తెలంగాణ బ్యాక్డ్రాప్ అనేది లేదు ఎప్పుడు కూడా చూసుకున్నట్టయితే. సో బట్ ఇందులో మెయిన్ క్యారెక్టర్ అంటే ఫీమేల్ క్యారెక్టర్కే తెలంగాణ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసారు. సో ఏంటి సార్ అది పర్టికులర్ రీజన్కి తీసి చేసుకున్నారా? రీజన్ ఇలా అంటే ఇంతకుముందు మీకు తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు సినిమాలు ఏంటంటే ఒక రివల్యూషనరీ ఇలాంటి బ్యాక్డ్రాప్ లేకుంటే హైదరాబాద్లో జరుగుతుందంటే తెలంగాణ స్లాంగ్ ఉంటుంది, బట్ హైదరాబాద్లో ఒక రౌడీయిజము ఒక ఇలాంటి సినిమాలే చూసాం. ఈ సినిమాలో నాకు నచ్చిన ఎగ్జైట్మెంట్ కూడా అదే. శేఖర్ చెప్పగానే సార్ ఇది ఇలా నేను తెలంగాణ బ్యాక్డ్రాప్లో పెడదాం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నారు అంటే ఇలా పెట్టి లవ్ స్టోరీ కదా, ఐ వాంట్ ఏ రూరల్గా ఉండేది నాకు కావాలి అన్న. సో అయితే మీరు ఒక 2-3 చెప్తాను వెళ్ళి రండి అంటే వాళ్ళు మొత్తం వెళ్ళేసి వచ్చి బాన్సువాడని చూజ్ చేశారు. బాన్సువాడ అంటే అగైన్ మళ్ళీ మా డిస్టికే నిజామాబాద్ డిస్టిక్. సో వాళ్ళు అక్కడికి వెళ్తే సార్ అక్కడ మీకు షూటింగ్ అది ఏం ప్రాబ్లం ఉండదు, బట్ అది ఓన్ చేసుకోండి అని దే వర్క్ అన్నట్లు ఒక 1-2 months అక్కడ అబ్జర్వ్ చేయడము. సో ఇక్కడ రెబల్ అమ్మాయి అయితే ఎలా ఉంటుంది, చదువుకున్న అమ్మాయి కావాలి, ఫుల్ తెలంగాణ మాట్లాడాలి. అంటే చదువుకున్న వాళ్ళు సాధారణంగా ఏంటంటే కొంచెం ఆ స్లాంగ్ మారిపోద్ది, అది కలుపుతారు, అలా ఉండకూడదు. అలా ఉంటే మళ్ళీ రెగ్యులర్ అవుతాయి. అంటే సంథింగ్ ఫ్రెష్నెస్ రావాలంటే ఇలా ఉంటే బాగుంటుంది అంటే మొత్తం డిజైన్ చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది. కొన్ని డైలాగులు చెప్పాక గో హెడ్ అని చెప్పాను. అప్పుడు ఇక క్యారెక్టర్ని తను గ్రోత్ పెంచుకుంటూ వెళ్తే ఫైనల్గా ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఒక అమ్మాయికి ఒక లవ్ స్టోరీ, ఇంతకుముందు చూసినా మనం ఎప్పుడు లవ్ స్టోరీ చూడలేదు. ఒక లవ్ స్టోరీలో ఒక ఫ్రెష్నెస్ వచ్చింది. కాంట్రాస్ట్ ఒక అమెరికా నుంచి వచ్చే అబ్బాయి, అమెరికా అంటే చాలా చాలా తక్కువ మాట్లాడతారు, మనం 10 మాట్లాడితే 4 మాట్లాడతారు, అంత వేరియేషన్ ఉంటాయి. బబ్బబ్బబ్బ అని ఈ అమ్మాయి మాట్లాడితే వరుణ్ చాలా తక్కువ మాట్లాడాలి. సో దట్ ఈస్ ఇట్స్ ఎ కాంట్రాస్ట్. సో దానికి తెలంగాణది ముందు అనుకున్నది కాదు, స్టోరీ రాస్తున్న కొద్దీ డెవలప్ అవుతూ వెళ్ళింది ఆయనకి. సో అలా కుదిరింది అన్నట్టు. యాక్చువల్లీ ఫిల్మ్ తర్వాత అందరూ అమ్మాయిలు they'll go fida on Varun because నేను చూసాను జనరలీ తెలిసే మల్లర్ ప్రేమం నుంచి ఇలా ఒక అమ్మాయి కావాలి, బట్ నేను చూసిన నుంచి పీపుల్ విల్ ఫాల్ మ్యాడ్. పెళ్లి చేసుకోవడానికి నీలాంటి క్యారెక్టర్ ఎవరు? యాక్చువల్లీ ఈ ఫిల్మ్ తర్వాత తెలివి లైక్ ఓ మై గాడ్ అమ్మాయి బూత్లు నాకు అదే చాలా భయం. అక్కడ ఎడిట్ లో చూస్తే తను ఏదో హీరోయిక్ ఫిగర్ లాగా ఉన్నారు, నేను అయ్యో పాపం ఒక వెరీ స్వీట్ అబ్బాయి, ఎవ్రీబడి విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. అంటే లైక్ అదే ఎప్పుడు లవ్ స్టోరీ అయితే అమ్మాయో అబ్బాయో ఒక ఎమోషన్ ట్రావెల్ దొరకాలి. ఈ సినిమాలో ఏంటంటే వరుణ్ది ఎమోషన్, లైక్ తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ గారిది ఉన్నట్టు మీకు ఆర్యాలో బన్నీ క్యారెక్టర్ ఫీల్స్ తోనే ఉంటది. అలా వరుణ్ది ఫీల్ అయ్యే క్యారెక్టర్. అమ్మాయి రెబల్ క్యారెక్టర్ అయితే వరుణ్ ఫీల్ అవుతుంది.